అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. మొన్న మా అల్లుడు బర్త్‌డే అండి. పిల్లలందరూ పన్నీర్ బిర్యానీ చేయమని అడిగారు. సో, పన్నీర్ మఖని బిర్యానీ ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి నేను వీడియో కూడా తీశాను. ఆ బిర్యానీ ఎంత బాగొచ్చిందంటే అసలు ఈచ్ గ్రెయిన్ విడివిడిగా ఎంతో ఫ్లేవర్‌ఫుల్‌గా అలాగే మఖని గ్రేవీ చాలా క్రీమీగా పర్ఫెక్ట్ బిర్యానీ వచ్చిందండి. పిల్లలైతే అసలు ఏ రెస్టారెంట్ కూడా పనికిరాదు మమ్మీ అంత చేశావు. ఇన్ని రెస్టారెంట్స్‌లో తిన్నాం గానీ ఈ టేస్ట్ మేమెప్పుడు చూడలేదన్నారు. మా అల్లుడికైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఈ బిర్యానీ. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ పన్నీర్ మఖని బిర్యానీ. బిర్యానీ స్టార్ట్ చేద్దామనే ముందర ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిందేంటంటేనండి, బాస్మతి రైస్ తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. 1 ఆర్ 2 అవర్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ చాలా బాగొస్తుంది బిర్యానీకి. నేను ఒక 700 గ్రామ్స్ ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. దాన్ని నేను ఒక 2 అవర్స్ పాటు బాగా కడిగి 2 సార్లు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం బిరిస్తా ఎలా చేయాలో చూద్దాం. బిరిస్తా అంటే ఏం లేదండి. అనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను 4 బిగ్ అనియన్స్‌ని తీసుకొని, అనియన్‌ని సగం చేసి, ఆ సగం అనియన్ రింగ్స్ అన్నీ గూడా సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. అన్నీ సన్నగా కట్ చేసుకొని, ఈవెన్‌గా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాక, ఇగో ఇలా అన్నీ ఒక దగ్గర తీసుకొని, ఒకసారి చేత్తో నలిపేసుకున్నామంటే అన్నీ గూడా విడిపోతాయి. ఈ విడిపోయిన అనియన్ రింగ్స్‌ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక ఈ అనియన్ రింగ్స్ అన్నీ ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఎంతవరకు వేసుకోవాలంటే మొత్తం అనియన్ రింగ్స్ ఆయిల్ అంతా కవర్ చేసేయాలన్నమాట. కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోకూడదండి. అనియన్స్ ఎక్కువే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కాసేపటికి అనియన్‌లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి, ఆ అనియన్స్ అన్నీ ష్రింక్ అయిపోతాయి. సో, ఇగో ఇలాగా కలుపుకుంటూ, కలుపుకుంటూ మీడియం అండ్ హైలో పెట్టుకుంటూ సిమ్‌లో వేయించుకోకూడదు. మీడియం అండ్ హైలో పెట్టుకొని కలుపుకుంటూ, కలుపుకుంటూ వేయించుకుంటే ఒక 5-10 మినిట్స్ లోపల అనియన్ రింగ్స్ అన్నీ ఇగో ఇలా ఈవెన్‌గా వేగిపోతాయి. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడే తీసేసుకోవాలండి. ఎందుకంటే డార్క్ కలర్ వచ్చేసరికి బయటికొచ్చాక కూడా అవి వేగిపోతాయి అనియన్స్. అవి అప్పుడు నల్లగా అయిపోతాయి. అందుకని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకొని ఒక వెడల్పాటి ట్రేలో టిష్యూ కానీ, లేకపోతే పార్చ్‌మెంట్ పేపర్ కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ట్రే అంతా ఈ అనియన్స్ ఏసుకొని ఒక 2 ఫోర్క్స్ హెల్ప్ తోటి మొత్తం అనియన్ రింగ్స్‌ని ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న వాటిని ఫ్యాన్ కింద పెట్టి పూర్తిగా చల్లారనిచ్చామంటే వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో అవి క్రిస్పీగా అయిపోతాయి. అవి గలగల్లాడుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు మన బ్రిస్తా రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ మఖని గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం అనియన్స్ ఫ్రై చేసిన ఈ ఆయిల్ ఉంది కదా! ఇది చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇదే ఆయిల్ వాడి నేను మఖని గ్రేవీకి కానీ, బిర్యానీకి కానీ వాడతాను. ముందర కొంచెం అనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకొని ప్యాన్‌లో, దాంట్లో కొంచెం బటర్ వేసుకొని, అవి 2 వేడెక్కాక, మనం నేను ఒక 3 అనియన్స్‌ని ఇలా రఫ్‌గా చాప్ చేసుకున్నా. ఆ అనియన్స్ తర్వాత ఒక 10-15 గార్లిక్ క్లోవ్స్, అలాగే ఒక 2 ఇంచెస్ ఆఫ్ జింజర్ ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ వీటిని వేయించుకోవాలి మనం. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ ఈ 2 వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అనియన్స్ 50% కుక్ అయిపోయాయి కదా! ఇప్పుడు నేను ఒక 7, 8 బెంగుళూరు టొమాటోస్‌ని కూడా రఫ్‌గా చాప్ చేసుకొని, ఆ టొమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని, దీంట్లో ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ షాహీ పనీర్ మసాలా. నేను వేరే డ్రై స్పైసెస్ వేయట్లేదండి. హోల్ స్పైసెస్ నేను అన్నీ కూడా పౌడర్సే వాడుతున్నాను. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు, అలాగే కొంచెం కొత్తిమీర కాడలుంటాయి గదా! లేత కాడలు చూసి అవి గూడా వేసేసుకొని, బాగా కలిపేసుకొని, ఒక 5 నిమిషాలు మూత పెట్టి కనుక కుక్ చేసుకున్నారంటే మీడియంలో, మీకు ఈ టొమాటోస్ కూడా వాటర్ అంతా రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ ఆఫ్ కసూరి మేతి, అలాగే ఒక చిటికెడు పంచదార అది వేయడంతోటి పులుపు అలాంటివేవైనా ఉంటే బ్యాలెన్స్ అవుతాయి. మీకిష్టం లేకపోతే ఇది మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇది వేసేసుకొని, బాగా కలుపుకొని, ఇప్పుడు వేడి వేడి నీళ్లు జస్ట్ టొమాటోస్, అనియన్స్ మునిగే వరకు పోసుకొని మీడియంలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకున్నారంటే 10 మినిట్స్ లోపల మన టొమాటోస్, అనియన్స్ అన్నీ బాగా కుక్ అయిపోతాయి. మనకు మఖని గ్రేవీకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారాక దీన్ని మనం మిక్సీ జార్‌లో యేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ లోపల మనం పన్నీర్‌ని ఫ్రై చేసుకుందాం. మనం బిర్యానీకి రైస్ 700 గ్రామ్స్ తీసుకున్నాం కదా! అందుకనే పన్నీర్ కూడా 700 గ్రామ్సే తీసుకోవాలి. నేను పన్నీర్‌ని 2 ఇంచ్ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నానండి. ఇవన్నీ హోమ్‌మేడ్ పన్నీరే నేను వాడతాను.
ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ కానీ, బటర్ కానీ వేసుకొని, ఈ క్యూబ్స్‌ని జస్ట్ గోల్డెన్ బ్రౌన్ లైట్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం అయితే షాలో ఫ్రై చేసుకోండి. లేదా యాస్ ఇట్ ఈస్‌గా వేసుకున్నా కూడా బావుంటుందండి. టేస్ట్ అయితే 2 గూడా బావుంటాయి. ఇలా జస్ట్ లైట్ షాలో ఫ్రై చేసుకొని, అన్నీ మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన మఖినీ గ్రేవీకి కావాల్సిన మిశ్రమం కూడా బాగా చల్లగా అయిపోయింది. ఆ చల్లగా అయిపోయిన మిశ్రమంలో నేనొక 100 గ్రామ్స్ ఫ్రెష్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి. అస్సలు పుల్లగా ఉండకూడదు. చిక్కటి పెరుగు కమ్మగా ఉన్నది యాడ్ చేసుకోండి. అది బాగా కలిపేసుకొని ఒకసారి మిక్సీ జార్‌లో వేసుకొని ఇదంతా మెత్తగా, చాలా మెత్తగా, స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా! ఇంత స్మూత్‌గా రావాలన్నమాట. ఈ మిశ్రమాన్ని ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి. దీంట్లో ఉప్పు, కారం కనుక కావాలంటే ఇప్పుడే వేసుకోవాలి. కారం సరిపోయింది. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీంట్లో. వేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనం రైస్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె గాని, కుక్కర్ గాని తీసుకొని దాంట్లో మోర్ థాన్ హాఫ్ వరకు నీళ్లతోటి ఫిల్ చేసి బాగా వేడి అవ్వాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు 2 స్పూన్లు షాజీరా, ఒక 5, 6 ఇలాయచి, ఒక స్టార్ అనీస్, ఒక 10 లవంగాలు, 3, 4 దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక నల్ల ఇలాయచి పెద్దదుంటుంది కదా! అది, ఒక ఫుల్ నిమ్మకాయ రసం ఇదన్నీ వేయడంతోటి మనకి రైస్ విడివిడిగా వస్తుంది ముద్దవ్వకుండా. ఇవి తర్వాత ఒక 5, 6 బిర్యానీ ఆకు బే లీవ్స్ అంటారు కదా! అవి. తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్పు. ఉప్పు వేసి బాగా కలుపుకున్నాక వాటర్ టేస్ట్ చూడండి. ఒకవేళ ఆ నీళ్లు చాలా సాల్టీగా ఉండాలి. అలా లేదు అంటే ఇంకొక స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి రఫ్‌గా వేసుకొని, ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ కానీ, ఆయిల్ కానీ వేసి, అవన్నీ ఏసి ఒక మాట కలిపేసుకొని, మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా! దాంట్లోంచి వాటర్ అంతా డ్రైన్ చేసి, ఇప్పుడు ఆ బియ్యం మనం యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ వేసేసరికి మనం వేసుకున్న డ్రై స్పైసెస్, హోల్ స్పైసెస్ ఉన్నాయి కదా! అవన్నీ పైకి తేలుతాయి. అవన్నీ తీసేయొచ్చు. ఎందుకంటే వాటర్‌కి ఆల్రెడీ ఫ్లేవర్ అంతా పట్టి ఉంటుంది. దాంతోటి రైస్ కూడా ఇదే ఫ్లేవర్ తోటి బాగా కుక్ అవుతుంది. ఈ రైస్‌ని ఫస్ట్ కుక్ చేసేటప్పుడు 2 మినిట్స్ హైలో కుక్ చేయాలండి. 2 మినిట్స్ అవ్వంగానే దాన్ని మీడియంలోకి మనం తగ్గించుకోవాలి మంటని. దాంతోటి ఏమవుతుందంటే రైస్ బాగా కుక్ అవుతుంది. హైలోనే పెట్టి కుక్ చేసామనుకోండి రైస్ విరిగిపోయే ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ బాగా నానిన రైస్ కదా! అందుకని ఎప్పుడు కూడా రైస్ వేడి నీళ్ళలో వేసినప్పుడు 2 మినిట్స్ హైలో పెంచుకొని తర్వాత దాన్ని మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకున్న రైస్‌ని 4-5 మినిట్స్ కుక్ చేసేసరికి 90% కుక్ అయిపోతుంది. మీరొకసారి బయట చూసుకోవాలి ఆ టైంలో. ఈ లోపల రైస్ కుక్ అవుతూ ఉంటుంది కదా! మనము బిర్యానీ లేయరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేనొక బిర్యానీ పాట్ తీసుకున్నానండి. దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని, దాన్ని బాగా మనం బ్రష్ తోటి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్‌గా. చేసుకున్నాక డైరెక్ట్‌గా మనం కనుక దీంట్లో మఖినీ గ్రేవీ యేసుకుంటే అడుగంటే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. అందుకని నేను ఆలుగడ్డ ముక్కల్ని సన్నగా స్లైస్ చేసుకొని, ఫస్ట్ కింద బాటమ్ లేయరింగ్ అంతా నేను ఈ ఆలుగడ్డలతోటి చేసేసుకున్నాను. చేసుకున్నాక దానిపైన మఖినీ గ్రేవీని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకొని, దీనిపైన మనం ఇందాక పన్నీర్‌ని షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ పన్నీర్ పీసెస్ అన్నిటిని కూడా లేయరింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పన్నీర్ పీసెస్ అన్నీ దగ్గర దగ్గరగా లేయర్ చేసేసుకొని మన ఇందాక బ్రిస్తా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అదంతా ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. తర్వాత మళ్ళా ఇంకో లేయర్ ఆఫ్ మఖినీ వేసేసుకొని, దీనిపైన నేను ఇంకొన్ని పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకున్నా. దాని పైన మళ్ళా ఇంకొక లేయర్ ఆఫ్ మనం మఖినీ వేసుకున్నాక, ఇంకా ఫైనల్‌గా కొంచెం బిర్యానీ పౌడర్‌ని, ఒక స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలాని స్ప్రింకిల్ చేసుకొని, దానిపైన పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసింది వేసుకొని, దానిపైన మళ్ళా మనం బిరిస్తా వేసుకోవాలి. ఆ బిరిస్తా వేసుకున్నాక ఫైనల్‌గా ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్రీమ్ కూడా వేసేసి, ఇప్పుడు మనం ఒక థిక్ పాన్ కానీ, లేకపోతే పెనం కానీ, లేదా దోస పెనం కానీ పెట్టుకొని, ఆ పెనం మీద మనం బిర్యానీ పాట్‌ని పెట్టుకోవాలి. ఇదిగో ఇలాగ. పెట్టుకొని సరిగ్గా అడ్జస్ట్ చేసేసుకొని, ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్‌ని మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసి, ఇలాగా కొలాండర్ తోటి తీసుకొని రైస్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకొని, ఒకసారి అదిమేసుకొని చేత్తోటి గట్టిగా ప్రెస్ చేసుకొని, దానిపైన మళ్ళా మనం కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఉంది కదా! తరుగు అది వేసేసుకొని, బాగా దానిపైన ఇప్పుడు మనం బెరిస్తా ఉంది కదా! మనం ఇందాక చేసుకున్న బెరిస్తా అది కూడా బాగా వేసేసుకొని, ఒక మాటు నేను ఒక 1 అవర్ బ్యాకే వేడి వేడి పాలల్లో నేను కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకున్నానండి.
ఆ పాలని ఇప్పుడు నేను స్పూన్ తోటి అక్కడక్కడ రైస్ మీదంతా కూడా నేను జల్లుకుంటాను. ఇలా లైట్‌గా అంతా అక్కడక్కడ పోసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ పాలు తగిలిన చోటంతా యెల్లోగా వస్తుంది రైస్. అలాగే మనం ఒక 2, 3 స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకొని, ఇప్పుడు నేను మన బిర్యానీ పాట్‌కి మూతుంటుంది కదా! ఆ మూత అంచుకి మైదా పిండితోటి మొత్తం నేను పిండినంతా బాగా పెట్టేసుకొని, ఆ మూతని గనక మనం ఇలా పాట్ మీద పెట్టుకున్నామంటే మొత్తం బిర్యానీ అంతా దమ్‌తో కుక్ అవుతుందనమాట. అస్సలు గాలి బయటికెళ్ళకుండా ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి బాగా పడతాయి. ఆ మూత మీద బరువు పెట్టుకోవాలి. నేను ఇలాగా 2 నా దగ్గర రోలున్నాయండి చిన్నవి. అవి పెట్టి దాని పైన వాటర్ పోసా. దాంతోటి మన రైస్ అడుగంటకుండా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని 5 మినిట్స్ ఫస్ట్ హైలో పెట్టుకోవాలి. 5 మినిట్స్ హైలో పెట్టేసరికి పెనం బాగా వేడెక్కుతుంది కదా! అప్పుడు ఇమ్మీడియేట్‌గా సిమ్‌లో పెట్టుకొని ఆ బిర్యానీని సిమ్‌లో 30 మినిట్స్ దాకా కుక్ చేయాలి. 25-30 మినిట్స్. అయ్యాక ఆఫ్ చేసేసుకోవాలి. వెంటనే మూత తీసి చూడకూడదండి. ఆఫ్ చేసిన బిర్యానీని హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. అలా హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇచ్చేసరికి కింద గ్రేవీ బాగా కుక్ అవుతుంది. మన రైస్ కూడా బాగా ఉమ్మగిల్లి బాగా విడివిడిగా కుక్ అయ్యి మొత్తం ఫ్లేవర్స్ అంతా రైస్ అంతా పట్టి మన బిర్యానీ పర్ఫెక్ట్‌గా తయారవుతుంది. ఎప్పుడు కూడా హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇచ్చాకే మనం బిర్యానీ పాట్ మూత ఓపెన్ చేయాలి. సరిగ్గా హాఫ్ ఎన్ అవర్ అయిందండి. ఇప్పుడు మనం లిడ్ తీసి చూద్దాం నెమ్మదిగా. ఇదిగో ఇలాగా లిడ్ ఓపెన్ చేసి చూసేసరికి చూసారు కదా! మన బిర్యానీ ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. మన లేయరింగ్ అంతా కూడా అంత బాగా వచ్చింది. అసలు ఓపెన్ చేసేసరికి ఆ స్మెల్ అయితే ఇల్లంతా ఆ అరోమా తోటి నిండిపోయిందనమాట. ఇప్పుడు బిర్యానీ వండడం ఒక ఎత్తయితే, దాన్ని సర్వ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సర్వ్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ అంతా మనం తీసుకొని పక్కకు అనుక్కోవాలి. ఇలా మొత్తం నెమ్మదిగా తీసుకుంటూ పక్కకంతా అనుకుని, ఇప్పుడు అడుగునున్న మన గ్రేవీ ఉంది కదా! మన పన్నీర్ మఖని గ్రేవీ, ఆ గ్రేవీని మనం మెల్లగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది మనం బిర్యానీ ఎలా లేయరింగ్ చేసామో, మనం సర్వ్ చేసేటప్పుడు బిర్యానీ కూడా అదే లేయరింగ్ తోటి మనం సర్వ్ చేయాలి. మొత్తం మన గ్రేవీని సర్వ్ చేసుకున్నాక, ఇప్పుడు రైస్‌ని సర్వ్ చేసుకోవాలి. దాని మీదే రైస్ వేయండి. మళ్ళా తర్వాత మన పన్నీర్ పీసెస్‌ని కూడా నెమ్మదిగా తీసి ఇలా ఒక్కొక్క పీస్ తీసుకుంటూ బాగా నీట్‌గా సర్వ్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా లేయర్ వైస్‌గా మీరు సర్వ్ చేసుకున్నారంటే, మన బిర్యానీ తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో, చూడ్డానికి కూడా అంత బావుంటుందండి. బిర్యానీనెప్పుడు హడావిడిగా గబగబా సర్వ్ చేసుకోకూడదు. లేయర్ వైస్‌లో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా! మన బిర్యానీ చూడ్డానికి ఎంత బావుందో. మనం ఇందాక వేసిన సాఫ్రాన్ మిల్క్ తోటి రైస్‌కి కలరే కాదండి, ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. సాఫ్రాన్ మిల్క్ తోటి వచ్చే యెల్లో కలర్, ప్లెయిన్ రైస్ వైట్ కలర్, అలాగే మఖనీ గ్రేవీ అంటినప్పుడు వచ్చే రెడ్ కలర్ తోటి చాలా కలర్‌ఫుల్‌గా వస్తుందండి ఈ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా అమేజింగ్ ఉంది. మనం రెస్టారెంట్స్‌లో తెచ్చేదానికంటే మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ చాలా హైజీనికే కాదండి, అసలు టేస్ట్ వైస్ అయితే చాలా చాలా బావుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీని. ఈ బిర్యానీకి మీరు సాలన్ కూడా సర్వ్ చేయక్కర్లేదు. ఒట్టి రైతాతో సర్వ్ చేస్తే కూడా చాలా బావుంటుంది. మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.